చేయడం కంటే అతన్ని చంపేయడమే ఈజీ అంటూ భావించారట. ఇంట్లో పెళ్లి వద్దని చెప్పడం ఇష్టం లేక చంపేశానంటూ సియా ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేర స్థలాన్ని మళ్ళీ రీక్రియేట్ చేశారు పోలీసులు. పూణే పోలీసులు సియా గోయల్, చేతన్ చౌదరిలను మళ్ళీ లోగఢ్ కోటకు తీసుకెళ్లారు. ఘటన జరిగిన రోజు ఏం జరిగిందో ఇద్దరితో ప్రత్యక్షంగా చూపిస్తూ క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. అలాగే వారిద్దరికీ సంబంధించిన వాంగ్మూలాలు, భౌతిక ఆధారాలు, సీసీటీవీ ఫోటేజ్ అంతా సరిపోతున్నాయా లేదా అనేది ప్రాపర్గా క్రాస్ చెక్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అలాగే చాలా షాకింగ్ విషయం, అంటే చాలా ఇట్స్ వెరీ డమ్ మూవ్, అవునన్నా కాదన్నా ఇట్స్ వెరీ డమ్ మూవ్. గూగుల్లో ఈ హత్యని ఎలా చేయాలని చెప్పేసి వెతికారట. అంత చదువుకొని ఎందుకు ఇంకా వీళ్ళు అంటే ఇలాంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ డెసిషన్. అట్ ద సేమ్ టైం హౌ డమ్ దే ఆర్ అనేది ఇక్కడ కనిపిస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనేది అర్థమవుతుంది. దే వాంటెడ్ టు, వాళ్ళిద్దరూ కలిసి అతన్ని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళిద్దరూ గూగుల్లో, యూట్యూబ్లో వెతికారట. రేపు ఎప్పుడైనా ఇది కేసు అవుతే ఏమవుతుంది, గూగుల్ హిస్టరీ మనది చెక్ చేస్తారు, లేదంటే మనం ఏమేమి చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళామనేది క్లియర్గా అర్థమవుతుంది అన్న బేసిక్ కామన్ సెన్స్ కూడా వాళ్ళిద్దరికి లేకుండా, అండ్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, దే ఆర్ అఫ్కోర్స్ వెల్తీ, అన్నీ ఉండి కూడా బేసిక్ కామన్ సెన్స్ మిస్ అవ్వడం వల్లే అసలు అతని ప్రాణాలు తీయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సియా అండ్ చేతన్ ఇద్దరు కలిసి ఎలా చంపాలి కేతన్ని అనేది ఇంటర్నెట్లో చాలా రకాలుగా వెతికారంట. విషయం ఇవ్వాలా, లేక ఏదైనా ప్రమాదంగా కనిపించేలా కొండపై నుంచి తోసేయాలా, ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా అని వెతికారంటూ తెలుస్తోంది. ఇవన్నీ కూడా పోలీసులు చెప్తున్నటువంటి మాటలు. అయితే ముందే రిహార్సల్స్ కూడా చేశారట. వెరీ స్ట్రేంజ్. అంటే ఆ కోటకు వెళ్ళి, లోగఢ్ కోటలో ఇది ప్రమాదంగా కనిపించాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ఓకే, పాయిజన్ ఇస్తేనో ఇంకోటి ఇస్తే ఖచ్చితంగా తెలిసిపోతుందని చెప్పేసి, ఇది ఒక ప్రమాదంగా కనిపించాలని చెప్పేసి లోగఢ్ కోటకు వెళ్ళి దీన్ని ప్రమాదంగా ఎలా చేయాలి, సో ఎలా రావాలి, ఎలా నించోవాలి, స్లోగా కేతన్ని ఆ ఎడ్జ్కి ఎలా తీసుకువెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఎక్కడి నుంచొని ఎలా నెట్టేస్తే ఎక్కడ పడిపోతాడు, ఇలా ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకున్నారట. ప్లాన్ చేసుకొని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు. మరోవైపు సియా సోదరుడు సాహిల్ని కూడా దాదాపుగా 10 గంటల పాటు పోలీసులు విచారించారు. అయితే నిశ్చితార్థానికి ముందే సియాకి పెళ్లి ఇష్టం లేదంటూ అతనికి తెలిసి ఉండొచ్చు అంటూ ఇప్పుడు కొన్ని అనుమానాలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులకు కూడా విషయం తెలిసిందనే కోణంలో విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. See how dumb moves వాళ్ళిద్దరూ చేసినవి, సియా అండ్ చేతన్ చేసినవి. ఇద్దరూ కలిసి ఇంటర్నెట్లో వెతికారు, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని ప్రాపర్గా ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. బట్ కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా, అతడి సినిమాలో డైలాగ్ చెప్తారుగా, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు అని, ప్రకాష్ రాజ్, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు, అతన్ని చంపడం కంటే కూడా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం ఈజీ కదా, లేదంటే అతన్ని చంపడానికి ఏ పద్ధతుల్లో చంపాలనేది ఇంటర్నెట్లో వెతికితే రేపో మాపో అవన్నీ హిస్టరీ బయటికి రావడం చాలా ఈజీ కదా. అండ్ దానికి ముందు మళ్ళీ కొన్ని రోజుల ముందు వాళ్ళిద్దరూ కలిసి కెఫేల్లో కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. సో ఈ పెద్దగా చాలా డీప్గా వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. సో హౌ డమ్ దే ఆర్, హౌ ఫూలిష్ దే ఆర్. వాళ్ళ ఫూలిష్నెస్కి, వాళ్ళ మూర్ఖత్వానికి ఇప్పుడు కేతన్ బలైపోయాడు. ఆ కుటుంబం తీరని శోక సంద్రంలో మునిగిపోయింది. అండ్ వీళ్ళిద్దరి కుటుంబాలు కూడా, ఇంకో పక్క సియా అలాగే చేతన్, వీళ్ళిద్దరి కుటుంబాలు కూడా ఇప్పుడు పరువు పోయి, వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు ఆ కుటుంబాల్లో వాళ్ళ పిల్లలు ఇలా చేశారని చెప్పేసి ఆ తల్లిదండ్రులు తలదించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సియా పేరెంట్స్ అయితే డైరెక్ట్గా, ఒకవేళ మా అమ్మాయి ఈ తప్పు చేసిందని మీరు నిరూపిస్తే, ఒకవేళ చేసిందని కనుక నిరూపించగలిగితే సియాని కూడా కేతన్ ఎలా అయితే చేశారో అలా చేసినా మాకేం పర్లేదు, అలాగే తోసేయండి కావాలంటే వెళ్ళి అని చెప్పేసి మాట్లాడడం మనకు కనిపిస్తోంది. సో ఏ మాత్రం తెలివి ఉన్నా ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారా? అంటే ఒక వ్యక్తి ప్రాణాలు తీయడం కంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం కష్టం అయిపోయిందా? అందులో ఇంటర్నెట్లో వెతుక్కొని మరి
మరోవైపు కొన్ని వేరే కోణాలు కూడా వస్తున్నాయి బయటికి. అందులో చాలా క్లియర్గా ఘటనకి కొన్ని రోజుల ముందు నుంచి సియా ప్రవర్తనలో మార్పు వచ్చింది అంటూ కేతన్ తండ్రి చెప్పినట్లుగా తెలుస్తుంది పోలీసులకి. జూన్ 18న లోగఢ్కి వెళ్ళాలంటూ పదే పదే చాలా ఒత్తిడి చేసిందట కేతన్ని. ఘటన జరిగిన వెంటనే సియానే కేతన్ తల్లికి ఫోన్ చేసి ఇలా ప్రమాదం జరిగిందని కూడా చెప్పిందట. సో ఈ వివరాలు కూడా వస్తున్నాయి. వీటితో పాటు ఇప్పుడు మరొక కొన్ని కోణాలు కూడా వస్తున్నాయి. ఏమని? సియాని చేతన్ బెదిరించాడు అని. అంటే నీకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోస్ అవన్నీ నా దగ్గర ఉన్నాయి, వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, ఒకవేళ నువ్వు గనక నేను చెప్పినట్టు చేయకపోతే ఇవన్నీ బయట పెడతాను అని చెప్పి చేతన్ సియాని బెదిరించాడు అని చెప్పి సియానే చెప్తుందట అక్కడ. దీంట్లో నిజమెంత అనేది తెలీదు, జస్ట్ తను చెప్పింది. మరోవైపు ఇటు చేతన్ కూడా లేదు నాకేం సంబంధం లేదు, ఇదంతా ప్లాన్ సియాదే అని చెప్పేసి అతను చెప్తున్నాడట. సో ఇద్దరు ఒకరి మీద ఒకరు, అంటే ఇద్దరూ కలిసి ఇంత దారుణమైనటువంటి ఒక వర్స్ట్ ప్లాన్ వేసుకొని, ఒక డమ్ ప్లాన్ వేసుకొని చాలా క్లియర్గా ఇద్దరు కలిసి ఎగ్జిక్యూట్ చేశారు. ఇద్దరు దొరికిపోయారు. ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ నువ్వు అంటే నువ్వే తప్పు చేసావని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్స్ చేసుకుంటున్నారు. సో ఒకరినొకరు ఇంకా ఇంకా ఇరికించుకుంటున్నారు బాగా ఈ విషయంలో. ఇద్దరు దొరికిపోతున్నారు, ఇద్దరికి సంబంధించిన డీటెయిల్స్ ఒకరికొకరు బయట పెట్టుకుంటున్నారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. సో దెర్ ఈజ్ నో సర్ప్రైజ్ ఇఫ్ దే ఆర్ థింకింగ్ ఇన్ దిస్ వే. ఇంత వర్స్ట్గా ఆలోచించారు అంటే పెద్ద ఆశ్చర్యం ఏం లేదేమో. సో ఒకసారి మీరు చూడండి ఈ ఘటన మొత్తం మీద. ఇజంట్ ఇట్ ఈజీ టు క్యాన్సిల్ ద మ్యారేజ్? అతని ప్రాణాలు తీయటం కంటే కనీసం తెలివి ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? ఖచ్చితంగా చేయరు. సో ఒకవేళ నిజంగా బాయ్ ఫ్రెండ్ అంటే ఇష్టం ఉంటే ఎవరికో కాదు పక్కన పెట్టండి, కేతన్ దగ్గరే కూర్చొని నాకు ఇదిగో చేతన్ అంటే ఇష్టం ఉంది, మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం 8 months నుంచి, మాకు పేరెంట్స్కి మేము చెప్పలేకపోతున్నాం, నువ్వే ఏదో ఒకటి చేయంటే ఖచ్చితంగా అతను ఏదైనా చేస్తుండేవాడేమో, అతనే చెప్పుకొని ఉండేవాడేమో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదనో ఇంకోటి మన సినిమాల్లో హీరోలు త్యాగాలు చేసినట్టు ఇక్కడ కూడా ఏదైనా త్యాగం చేసి ఉండేవాడేమో. అవన్నీ వదిలేసి లేదు అసలు ఇవన్నీ కాదు అనుకుంటే సియా వాళ్ళ పేరెంట్స్తోనే గట్టిగా ఫైట్ చేసి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను కావాలో ఈ పెళ్ళి కావాలో తేల్చుకోండి అని చెప్పేసి ఉంటే అసలు గొడవ ఉండేది కాదుగా. కూతురు కంటే కూడా పెళ్ళి ఇష్టం అని అయితే చెప్పరు కదా ఏ పేరెంట్స్. అక్కడితో అయిపోతుంది. ఇలాంటి పనికిమాలిన ఐడియా వచ్చిన తర్వాత అది ఎవరికి వచ్చిందో తెలీదు, సియాకు వచ్చిందా లేదంటే చేతన్కి వచ్చిందా అనేది. ఇలాంటి ఒక పనికిమాలిన ఐడియా ఒకళ్ళకి వచ్చిన తర్వాత రెండో వాళ్ళైనా కనీసం బుద్ధుందా నీకు, వెళ్ళి జైల్లో కూర్చుంటావా, నన్ను కూడా కూర్చోబెడతావా నీతో పాటు, అయితే కలిసి ఉండాలి హ్యాపీగా, లేదంటే నీ దారి నువ్వు చూసుకోమా నాకెందుకని చెప్పి చెప్పగలిగి ఉండాలి అతనైనా, లేదంటే సియా అయినా మాట్లాడగలిగి ఉండాలి. సో దెర్ ఈజ్ నో కామన్ సెన్స్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ఎనీ లీస్ట్ కేస్. బేసిక్ కామన్ సెన్స్ లేకుండా ఇంత పిచ్చిగా బిహేవ్ చేశారు. అండ్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ రిచ్, దే ఆర్ సో కాల్డ్ సివిలైజ్డ్ సొసైటీలో పెరిగినటువంటి వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ చాలా ఎడ్యుకేటెడ్, బట్ స్టిల్ దే ఆర్ దిస్ మచ్ ఫూలిష్. సో ఇప్పుడు ఒక్కొక్కటి చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. ఇప్పటికే పోలీసులకు ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది, ఈ కేసులో క్లారిటీ వచ్చింది. అందుకే ఇద్దరిని తీసుకెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు. ఎక్కడి నుంచి ఉన్నారు, ఎలా అతన్ని తీసుకొచ్చారు, అలా అక్కడికి ఎలా వెళ్ళారు ముగ్గురు, మరి సియా కేతన్ వెళ్ళినప్పుడు చేతన్ అక్కడికి ఎలా వెళ్ళాడు, అండ్ ఎక్కడి నుంచి ఉన్నారు, ఎలా నెట్టివేశారు. RTV is trying to show you that video, visualized స్క్రిప్ట్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా ఆ ఏఐని ఉపయోగించి మేము ఎలా అతన్ని అత్యంత దారుణంగా వాళ్ళు ఆ కోట మీద నుంచి తోసి ప్రాణాలు తీశారో మేము అక్కడ మీకు చూపిస్తున్నాం. మేబీ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ అక్కడ జరిగిందాన్ని మేము చూపిస్తున్నాం.